మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? క్రేజీగా చేసేద్దాం అనుకొని తీశారు సినిమా, అర్థమైంది, చేశారు, మొత్తానికి ఏదో ఒకటి చేశారు. సెకండ్ హాఫ్ లో మాట్లాడుకుందాం, అన్ని మాట్లాడుకుందాం. ప్రేమలో మునిగిపోయిన తండ్రి కొడుకుల మజ్నూల మజాకా అనే ఫిలిం చూడడం జరిగింది. స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే వెంకటరమణ, అదేనండి మన రావు రమేష్ గారు, అండ్ కృష్ణ మన సందీప్ కిషన్ గారు, ఈ ఇద్దరు మజ్నులు ఒకేసారి ప్రేమలో పడతారు. సందీప్ గారేమో రీతు వర్మన్ లవ్ చేస్తే, రావు రమేష్ గారు అన్షుని లవ్ చేస్తాడు. తండ్రి లవ్ చేస్తే కొడుకు రియాక్షన్ ఏంటి, అసలు తండ్రి ఎందుకు లవ్ చేశాడు, ఆ ఇద్దరి మధ్య అమ్మాయిలకు ఎందుకు పడదు, ఫైనల్ గా ఫ్యామిలీ ఫోటో దిగారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇంటర్వెల్ టైం కి ఎగ్జైట్మెంట్ తో అబ్బా భలే ఉందే కామెడీ, స్టోరీ టెల్లింగ్ లో రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ కి మంచి క్యారెక్టర్స్ రాశారు, ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటుంది అనుకున్నా. తర్వాత మొదలైంది చూడు ఫ్రస్ట్రేషన్ తో కూడిన మజాకా అన్నమాట. సెకండ్ హాఫ్ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది అన్ని ఆస్పెక్ట్స్ లో, రైటింగ్ లో కానీ, కామెడీ, సాంగ్స్, ఆర్టిఫిషియల్ ఎమోషనల్, క్లైమాక్స్, కన్క్లూజన్ కానీ మొత్తం సెకండ్ హాఫ్ అసలు ఏం బాలేదు. ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే నచ్చింది. ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మజాకాలో చూపించిన కామెడీ కానీ, సరికొత్తగా చూపించిన రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ ఫస్ట్ హాఫ్ ని భలే ఎంజాయ్ చేసేలా చూపించి, ఇంటర్వెల్ లో మంచి ఊపునిచ్చి సెకండ్ హాఫ్ ని చూసేలా చేసింది. పర్ఫార్మెన్స్ వైజ్ సందీప్ కిషన్, రావు రమేష్, మురళీ శర్మ గారు ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్, అందరి పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే లియోన్స్ జేమ్స్ ఈ మధ్య బాగా పాపులర్ అయిన నేము. మొన్నేమో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, లైలా, ఇప్పుడేమో మజాకా. ఈ మజాకాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు పర్లేదు, పాటలు పెద్దగా ఏం బాలేవు. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా సూపర్ గా ఉంది. మైనస్ పాయింట్స్ ఏంటి అంటే, ఇంతకు ముందు చెప్పినట్టు సెకండ్ హాఫ్ లో రైటింగ్ కానీ, కామెడీ కానీ, ఆర్టిఫిషియల్ ఎమోషనల్ తో రన్ చేశారు అన్ని. ఉద్యోగం లేని హీరోకి లవ్ లో సొంత నాన్న, డబ్బున్న మామ సపోర్ట్ చేయడము, హీరో ఎప్పుడు పడితే అప్పుడు కాలేజీకి వచ్చేయడము, సాంగ్స్ కూడా సెకండ్ హాఫ్ లో అన్నెసెసరీగా వస్తూ ఉంటాయి, ఎంగేజింగ్ అస్సలు లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్ గా, చాలా సూపర్ గా ఉంది. నిజానికి తండ్రి కొడుకులు అమ్మాయిల్ని ప్రేమించడం అనేది ఒక మంచి సబ్జెక్ట్. సెకండ్ హాఫ్ ని కూడా ఇంకా చాలా బాగా తీసి ఉంటే మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేది. బట్ అయితే వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా మూవీ చూసాక నా ఒపీనియన్, అన్ఫార్చునేట్లీ సినిమా చూసాక నాకు మజా అయితే రాలేదు. మీకు వస్తుందేమో, అది నాకు తెలియదు, మీరు మూవీ చూసి డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా జోక్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో జోక్స్ ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో దానికంటే ఎక్కువ దారుణంగా జోక్స్ ఉన్నాయి, కానీ అవంతా ఏం పేర్లేదు. సో అందుకే చెప్తున్నా, మీరు మూవీ చూసి డిసైడ్ అవ్వండి. ఇది నా రివ్యూ అనమాట. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూసి వదిలేస్తున్నారు, మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే అన్లైక్ చేయండి, నేనేం ఫీల్ అవ్వను. కానీ ఏదో ఒకటి చేయండి, మీరు కూడా ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే ఎలా చెప్పండి, చేద్దాం, ఏదో ఒకటి మనం కూడా చేద్దాము. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇది నా రివ్యూ. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5. సో ఇంతకు ముందే మీరు కనుక ఈ సినిమా చూసినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అని చెప్పి. జై హింద్.